ఇరాక్లో హింసకు గురవుతున్న క్రైస్తవ కుటుంబాల కోసం, సిరియాలో ఉగ్రవాదుల మారణ హోమంలో హతమవుతున్న క్రైస్తవుల కోసం, ఉక్రెయిన్లో జాత్యహంకారుల చేతుల్లో ఉక్కిరిబిక్కిరవుతున్న వారి కోసం, నైజీరియాలో నలిగిపోతున్న సాటి క్రైస్తవ సోదరుల కోసం, మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సద్దుమణిగించడం కోసం, ఆఫ్రికాలో ఎబోలా వైరస్ బాధితుల ఆదరణ కోసం, ఈ అంతర్జాతీయ అంశాలపై మనమంతా ఏకమై ప్రార్థిద్దాం. మన అవగాహన కోసం ప్రత్యేక చర్చా వేదిక. ఆరాధన టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు మేము నిర్వర్తించే ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే ఈనాడు అంతర్జాతీయ అల్లకల్లోలం ప్రార్థనతోనే శాంతి అనే అంశం మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మనం కొద్దిగా ఈ చర్చా వేదికలో పాల్గొంటున్నాం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వారు క్రిస్టియన్ సోషల్ ఫోరం, వారితో పాటు సంయుక్తంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వారు ఈ సంయుక్త కార్యక్రమాన్ని నిర్వర్తించి దీన్ని టెలికాస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆరాధన. కనుక ఆరాధన యాజమాన్యం క్రింద వస్తున్న ఈ కార్యక్రమాన్ని దీన్ని ప్రత్యేకంగానే మనం భావించవలసి ఉంటుంది. పోతే ఇందుకు ఒక కారణం కూడా ఉంది. సెప్టెంబర్ 13 అంటే సెకండ్ సాటర్డే, ఆ రోజు ఈ క్రైస్తవులు అన్న వాళ్ళందరం కలిసి సెప్టెంబర్ 13వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగాను ఉభయ తెలుగు రాష్ట్రాలు అందాం ఇప్పుడు ఏర్పడ్డాయి కనుక అందరం కలిసి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తాం. మనం మన సంఘీభావాన్ని తెలుపుతూ దేవుడు శాంతి సుధరలను మన దేశంలో కురిపించాలని అనేసి ప్రపంచవ్యాప్తంగాను పెట్టేకపోతున్నటువంటి ఈ దుండగులు, ఈ అలకల్లోలం దీన్ని రూపుమాపించాలని అనేసి మనం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని నేను పరిచయం చేయాలి. ముందుగా నాకు కుడివైపున కూర్చున్నటువంటి వారు ప్రొఫెసర్ స్టీవెన్సన్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో కమ్యూనికేషన్ జర్నలిజం దానికి వారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చాలా కాలంగా అక్కడ పనిచేశారు. అయితే అది జర్నలిజం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగాను ఈ అంశం మీద మాట్లాడాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా నీ కమ్యూనికేషన్ జర్నలిజం ఉపకరిస్తుంది కాబట్టి వారిని ఆహ్వానించాం. అయితే అంతకు మించినటువంటి అనుభవం కూడా ఉంది. ఈ మిడిల్ ఈస్ట్లో వారు ఒక 5 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూలంకషంగా పరిశీలించి అనుభవపూర్వకంగా వారు పరిగ్రహించి మన మధ్యకు వచ్చినటువంటి వారు. వారు చెప్పే మాటల్లో చాలా సత్యం ఉంటుంది, అది మనం పరిగ్రహించడానికి ప్రయత్నించాలి. తర్వాత నా ఎడవైపున ఉన్నటువంటి వారు డాక్టర్ చిలుకూరి వసంతరావు గారు. మనకు చాలా కాలంగా వాళ్ళు పరిచయస్తులే. ఇదివరకు ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి వారు, చాలా అనుభవం గడించినటువంటి వారు. ముఖ్యంగాను పాత నిబంధనలో వారు స్కాలర్, అంటే బైబిల్ మొత్తం తెలుసు అనుకోండి. పాత నిబంధనలో స్పెషలిస్ట్గా హీబ్రూ భాష తదితర భాషల్లో ఆరితేరినటువంటి వారు. వారు మన మధ్యకు వచ్చారు. అంతేకాకుండాను సొసైటీ ఫర్ బైబిల్ స్టడీస్ ఇన్ ఇండియా అన్నటువంటి ఒక సంస్థకు వారు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అంటే ఆ అనుభవం చూడండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం. అలాగనే హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ అమెరికాలో ఉంది, దానికి వారు విజిటింగ్ ప్రొఫెసర్. ఇంకా చాలా ఉన్నాయండి, వారి గురించి చెప్పాలి అని అంటే మీకు ఇంతకుముందు బాగా పరిచయం కాబట్టి నేను ఇంతటితో ఆఫ్ చేస్తాను. తర్వాత ఉన్నటువంటి వారు డాక్టర్ రవి కుమార్ గారు. వారు అమెరికాలో చదువుకున్నారు, అక్కడ ఒక 3 సంవత్సరాలు కూడా పనిచేశారు. ఎయిడ్స్, HIV తదితర ఇన్క్యూరబుల్ డిసీజెస్ అంటారండి, చూసారా, డిఫికల్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ దాంట్లో వారు
పనిచేసి బాగా అనుభవం గడించారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు వారు. మాసాబ్ ట్యాంక్లో ఒక క్లినిక్ వారు వారి మిత్రులు కలిపి అక్కడ పనిచేస్తున్నారు. అట్లానే వేరే మేడ్చల్లో ఉన్నటువంటి హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడ కూడాను వారు వైద్య సేవలు చేస్తున్నారు. ఇటువంటి మహానుభావులు మన మధ్య ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీరి కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ సబ్జెక్టు గురించి ఒక మాట చెప్పాలండి. ప్రపంచం అంతా కూడాను ఒక రకంగాను మారణ హోమం అగ్నిగుండంగా మారిపోయిందంటే వాస్తవం అనిపిస్తూ ఉంది నాకు. అటువంటి పరిస్థితుల్లో మనం అందరం కలిసి చేయగలిగింది ప్రార్థన. అది ఒక పెద్ద అనవసరం కింద మనం మాట్లాడాలి. అసలు అది మనుషుల్ని మార్చడమే కాదు, అసలు దేశ పరిస్థితుల్ని, ప్రాపంచికంగా జరిగేటటువంటి ఈ అల్లకొల్లల పరిస్థితులు అంతటిని కూడా మార్చగలిగితే ప్రార్థన శక్తి. దీనికి ఇంకా ఢోకా లేదండి, అనుమానించడానికే వీల్లేదు. అయితే ఈ కొంచెం కూలంకషంగా ఇంకొంచెం వివరంగా ఈ పరిస్థితులు ఏమిటో తెలుసుకుందామని అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిగ్గు తేలినటువంటి ఈ పెద్దలను పిలిచే మనం వీడిని అడుగుదాం. ముందుగా నేను స్టీవెన్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్టీవెన్ గారు, మీరు చాలా కాలంగా మిడిల్ ఈస్ట్లో ఉన్నారు కదా, అక్కడ ఈ ఎప్పుడు చూసినా ఇది ఏదో ఒక రకమైన గొడవ జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏమిటంటే ఒకటి రెండు మూల కారణాలు ఏమిటి? అసలు ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇంత గొడవలు అక్కడ ఎప్పుడు కూడా? మిడిల్ ఈస్ట్లో పనిచేసిన సంగతి వాస్తవము, కానీ నేను ప్రత్యేకంగా ఇక్కడ యుద్ధం జరిగే చోటు మాత్రం లేను. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ సౌదీ అరేబియా అండ్ అదర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగే అల్లకల్లోలం ఏదైతుందో అది ఇరాక్ చూడండి, లేకపోతే ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ చూడండి, లేదు సిరియా చూడండి, లేకపోతే నైజీరియా చూడండి, ఈబోలా అనేది వైరస్ అనుకోండి. అయితే ఇప్పుడు ఈ 4-5 దేశాల్లో ఏదైతే జరుగుతుందో దానికి అంటే అది ఒక్కొక్క కంట్రీ తీసుకుంటే అదే ఒక అంశం అవుతుంది. అయితే ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి కంట్రీకి దానికి లోకల్ కండిషన్స్ ఉన్నాయి, దానికి కొన్ని హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని రిలీజియస్ రీజన్స్ ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా చూస్తే ఇప్పుడు మనము ఇరాక్లో ఏమవుతుందంటే ఈ ఐఎస్ అనే సంస్థ ఒకటి దాదాపుగా నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇరాక్, ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సివాంత్, SEVANT, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సివాంత్, SEVANT. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇది యాక్చువల్గా ఇక్కడ సిరియా దేశంలో, మొదట సిరియా విషయం మాట్లాడదాం మనం. సిరియాలో అల్లకల్లోలం ఏంటంటే ఇప్పుడు అక్కడున్న ప్రెసిడెంట్ బాషర్ అల్ అసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ గత దాదాపు 40-45 సంవత్సరాల నుంచి దే ఆర్ రూలింగ్ ది కంట్రీ. అయితే అక్కడ దే వాజ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ విదిన్, జనాల నుంచి దే వాంటెడ్ టు మూవ్ టువర్డ్స్ ఎ డెమోక్రసీ. కానీ ఈ ఫ్యామిలీ అనేది సో అంతర్గతంగా సో ఇది ఈ ఫ్యామిలీ ఏంటంటే ఆల్వైట్స్ ఫ్యామిలీ, ALWITES, ఆల్వైట్స్ ఫ్యామిలీ. సో ఇది దాదాపుగా నాట్ ఓన్లీ ఇన్ ది గవర్నమెంట్ అపారటస్ బట్ ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ది సొసైటీ దే హ్యావ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక ఉనికి పట్టుతో వాళ్ళు మొత్తం ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ కింది నుంచి వచ్చిన, సో అక్కడ ఆల్రెడీ అల్ఖైదా ప్రెజెన్స్ కొద్దిగా ఉంది కాబట్టి దే వర్ ప్రొటెస్టింగ్, దే వర్ సపోర్టింగ్ దిస్ సివిలియన్స్. సో ఇందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు సిరియన్స్. కొన్ని స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. బిఫోర్ సిరియా engulfed in war, this kind of disturbance, right, its population was 1.8 million, or now today roughly 10%, 1.8 million అంటే 18 లక్షలు. అందులో 10%, at least 500,000 have been displaced. 500,000, 5 lakhs, 5 లక్షల మంది డిస్ప్లేస్డ్. అంటే ఇక్కడ ఈ కెమికల్ వెపన్స్ కొరకే కానీ ఈ బాంబింగ్స్, సూసైడ్ బాంబింగ్స్, కిల్లింగ్స్, అబ్డక్షన్స్, కిడ్నాప్స్ వీటన్నిటికీ తట్టుకోలేక ఐదర్ దే హ్యావ్ లెఫ్ట్ టు అదర్ కంట్రీస్, నియర్ బై కంట్రీస్, లెబనాన్, జార్డన్, అక్కడ రిఫ్యూజీస్ అయిపోయారు. అది
దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. సిరియాలో పరిస్థితి ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని అంటే అందులో పిల్లలు, వృద్ధులు, లేడీస్ అందరూ అంటే కుటుంబాలు వెళ్ళిపోయినాయి అన్నమాట. టోటలీ డిస్ప్లేస్డ్. సరే. దెన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కెమికల్ వెపన్స్ వాడడం ద్వారా యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ కిల్డ్ దేర్ ఓన్ పాపులేషన్. సో ఇక్కడ పుట్టుకొచ్చిన ఈ ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఫర్ సిరియా అనేది ఇది మెల్లగా అటు ఎక్కడ మన ఇరాక్లో దే సా ఎన్ ఆపర్చునిటీ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐఎస్ అన్నారు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్స్ అల్ ఖైదా నుండి జనించింది. కరెక్ట్ అల్ ఖైదా అండి. అయితే ఇప్పుడు అల్ ఖైదా కంటే ఎక్స్ట్రీమ్ అంటే వీళ్ళు ఉగ్రవాదులు అన్నమాట. వాళ్ళు ఉగ్రవాదులే, అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఇప్పుడు నిన్న జర్నలిస్ట్ ను దే హావ్ జస్ట్ బిహెడెడ్ పీటర్ కర్టిస్ జేమ్స్ ఫోలీ అని. పీటర్ కర్టిస్ వదిలిపెట్టారండి. అది తర్వాత ఖతార్ ఇంటర్వెన్షన్ తర్వాత ఒక ఆయన వదిలిపెట్టారు. అంతకుముందు దే బిహెడెడ్ దిస్ పర్సన్. అవును, చూపించారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్. అంటే that is only to send some signals across the world. అంటే ఏం సిగ్నల్స్ అండి? అంటే ఇప్పుడు వాళ్ళు they have established what they call as a caliphate. ఇప్పుడు సిరియా నుంచి they have moved to ఇరాక్లో కొన్ని కీలకమైన ఈ సిటీస్ను దే హ్యావ్ ఆక్యుపైడ్. అక్కడ ఉన్న మైనారిటీస్ యాజ్దీస్ మళ్ళీ అక్కడ ఉన్న క్రిస్టియన్స్ which are again in a minority, they are also being persecuted. ఎట్లా అంటే మా ఇంట్లో I was just telling with my colleague, I have 2 Iraqi tenants. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ ఇరాక్. ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నార్త్ ఇరాక్ నుంచి క్రిస్టియన్స్ను నిలువు బట్టల మీద ఇంట్లో నుంచి పంపించేశారు. యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ కరెన్సీ, నో గోల్డ్, నథింగ్, ఉన్నట్టుగా వెళ్ళిపోవాలి, లేదా మత మార్పిడి చేసుకోవాలి ఇస్లాంలోకి, లేదా జిజియా ట్యాక్స్ కట్టి ఉండాలి. సో ఈ పరిస్థితుల్లో చాలామంది క్రిస్టియన్స్ ఇప్పుడు ఇరాక్లో ఫిగర్స్ చెప్తాను. ఇరాక్లో 2003 పూర్వము క్రిస్టియన్ పాపులేషన్ 1.5 or that is 5% of the population. That's today 400,000 have been displaced. అంటే ఆ దగ్గర ప్రాంతం అక్కడ పక్కన కర్డిస్తాన్ అని ఉంది, అక్కడికి పోయారు. కొందరు సౌత్కి వచ్చారు, కొందరేమో అటు లెబనాన్, జార్డాన్ అక్కడక్కడ పోయేసి దే ఆర్ లివింగ్ యాజ్ రెఫ్యూజీస్. సరే, అయితే ఇప్పుడు మెయిన్ రీజన్ ఎకనామిక్సా లేకపోతే పొలిటికల్, రిలీజియస్? ఇందులో చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎస్ఐఎస్ అన్నారు. ఈ ఐఎస్ఐఎస్లో యూ హ్యావ్ సో మెనీ ఫారెన్ ఫైటర్స్ హు ఆర్ కమింగ్ అండ్ ఫైటింగ్. అంటే దే ఆర్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్, దే ఆర్ ఆఫ్ అమెరికన్ ఆరిజిన్, సో మెనీ డిఫరెంట్ కంట్రీస్. అదొకటి. అంటే వై ఆర్ దే కమింగ్ ఈజ్ బికాస్ దే థింక్ దట్ దే ఆర్ డిఫెండింగ్ ఇస్లాం. వాళ్ళు ఇటీవల కాలంలో దే సెడ్ వీఆర్ డిక్లేరింగ్ దిస్ యాజ్ ఎ క్యాలిఫేట్. మనము ఇరాక్ యుఎస్ వార్ విషయం ఇక్కడ చర్చించక తప్పదు. ఎప్పుడైతే యుఎస్ ఇరాక్ వచ్చిందో అప్పుడు దే టుక్ ది హెల్ప్ ఆఫ్ లోకలైట్స్, సున్నీస్ అండ్ ఆల్సో బాతిస్ట్ మెంబర్స్. బాతిస్ట్ మెంబర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ హూ సపోర్టెడ్ సద్దాం హుసేన్. ఇప్పుడు ఇరాక్లో ఉన్న రోజులు యుఎస్ ఉండేసి సరే అని ఇటీవల కాలంలో వాళ్ళు దే హ్యావ్ లెఫ్ట్ ఇరాక్, వెళ్ళిపోయారు. అక్కడ ఒక సివిలియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు, మలికీ అని పెట్టి. ఈ మలికీ కమ్స్ ఫ్రమ్ ఏ షియైట్ బ్యాక్గ్రౌండ్. వెరాజ్ ఆయన వచ్చిన తర్వాత ఈయన కాస్త షియైట్స్కు సపోర్ట్ చేస్తున్నట్టు, సున్నీలను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకు ఒక పర్సెప్షన్ సున్నీస్కు. సో ఇక్కడ సున్నీస్ దే హ్యావ్ యునైట్, వాళ్ళలో కొద్దిగా అసంతృప్తి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఈ ఫార్మర్ బాతిస్ట్ మెంబర్స్, మళ్ళీ ఇక్కడ ఫారిన్ ఫైటర్స్, ఇక్కడ సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏకమయ్యేసి వాళ్ళేంటి సడన్గా దే హ్యావ్ ఆక్యుపైడ్ సెవెరల్ డిఫరెంట్ సిటీస్, ఇంక్లూడింగ్ సమ్ సిటీస్ లైక్ మొసుల్ వేర్ దెర్ ఈస్ ఎ లార్జ్ క్రిస్టియన్ పాపులేషన్. అక్కడ నుంచి క్రిస్టియన్స్ అందరూ బయటికి రావాల్సి వచ్చింది.
సరే, అయితే ఇప్పుడు వీళ్ళ దాని ప్రభావం క్రిస్టియన్స్ మీద పడింది. ఎలా పడింది? ఎందుకంటే వీళ్ళను 2-3 ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళకు. మీరు ఇక్కడ ఉండాలంటే మీరు ట్యాక్స్ కట్టాలి, జిజియా ట్యాక్స్, లేదు అనుకుంటే కన్వర్ట్ టు ఇస్లాం, లేదనుకుంటే స్వీకరించాలి, వదులుకోవాలి, లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి కట్టుబట్టలతో, అసలు ఏమి లేకుండా. దీస్ ఆర్ ది కండిషన్స్. ఈ పరిస్థితుల్లో చాలా మంది క్రిస్టియన్స్ అక్కడ నుంచి సౌత్ కు, మళ్ళీ మిగతా పక్కన కర్డిస్తాన్ అని ఉంది అక్కడికి వెళ్ళిపోయారు. చాలా తక్కువ మంది ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారో ఏదో ఒకటి ఉండొచ్చు. అది ఆ సంగతులు ఇంకా వార్తల్లో రాలేదు కాబట్టి నేను దాని విషయం ఏం చెప్పలేము, కానీ పరిస్థితులు ఇవి. సో ఇప్పుడు మీడియాలో వచ్చే వార్తలు ఎట్లుంటాయంటే అది ఇదేదో షియాస్కు మధ్య సున్నీస్కు మధ్య కొట్లాట అని అంటారు, కానీ ఇది షియాస్కు సున్నీస్ మధ్య కొట్లాట కాదు. ఇట్ ఈస్ సెపరేట్ ఫైట్. వీళ్ళు ఐఎస్ఐఎస్ వాళ్ళ మధ్య కూడా ఉంది. ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ క్యాలిఫేట్. అంటే ఇది మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు సెంచరీస్, దే ఫీల్ దట్ దే ఆర్ ది సక్సెసర్స్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్. మేము మా సామ్రాజ్యాన్ని ప్యూర్ ఇస్లాం. ఒక మాట అండి, ఇక్కడ ఇస్లాం అన్నదానికి అసలు ఈ మన క్రిస్టియన్ వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అన్నది నేను వసంతరావు గారిని అడుగుతాను. మీరు కూడాను ఈ దేశాలన్నీ తిరిగి వచ్చారు కదా, బాగానే మీకు అనుభవం, పైగా మీరు స్టడీ చేశారు. మీరు ఇస్లాం అన్నది ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే పొలిటికల్ వదిలేయండి, మనకి అది ఎప్పుడు నిత్యం మారుతున్నటువంటి చిత్తరువది, దాని జోలికి వెళ్ళొద్దు. మనం ఎకనామిక్స్ అంటారా, అది ప్రతి చోట ఉన్నటువంటిది. రిలీజియస్ కట్టుబట్టలతో వచ్చారు కానీ వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఆ ఇస్లాం అన్నది, క్రిస్టియానిటీ అన్నది, ఆ రెండింటికి సఖ్యత అన్నది అక్కడ ఉంటుందా, వీలవుతుందా, దానికే ఉన్న మూలం ఉన్నదా? దాని గురించి 2 మాటలు చెప్తూ వినాలని. తప్పకుండా. స్టీఫెన్ గారు ఇప్పుడు దాకా మనకు మెన్షన్ చేసినట్టు ఈ మతం అనేది మనకి ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ మతం పేరట చాలా యుద్ధాలు జరిగినాయి. అది మనకు ప్రపంచంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇస్లాంలో కూడా స్టీఫెన్ గారు రెండింటిని కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు. ఒకటేమో షియైట్స్ అని చెప్పారు, ఒకటేమో సున్నీస్ అని చెప్పారు. అగైన్ వీరిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి విషయం కూడా చెప్పారు. సో మహమ్మద్ ప్రవక్త నుంచి వచ్చినటువంటి ఒక ఇస్లాం, అందులో నుంచే మళ్ళీ ఈ 2 చిలుకలు కావడము, మళ్ళీ ట్రెడిషన్స్ కావడం, ఇవన్నిటి యొక్క ప్రభావంగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో చాలా మట్టుకు క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ క్యాథలిక్ క్రిస్టియన్స్, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్సే కాదు కానీ ఈ ప్రాంతాలలో బాప్తిసం ఇచ్చు యోహాను నమ్మినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. సో దేర్ ఆర్ చర్చెస్ ఇన్ దిస్ ఏరియాస్. వాళ్ళు కాబట్టి ఇది ఒక విచిత్రమైన ఇది. దీని అంతటి వెనుక నేను ఒకటి మతపరమైనటువంటి ఆలోచన ఉన్నా, రెండవ ఆలోచన ఏంటంటే ఈ మెజారిటీ మైనారిటీ అనేది ప్రపంచం అంతా కూడా ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది. ఎవరికైతే ఒక పవర్ వస్తుందో, ఎవరికైతే ఒక హోదా వస్తుందో, వారు ఒక తీర్మానం చేసేటటువంటి స్థితిగతులకు వస్తారో అక్కడ మైనారిటీస్ని అణచివేసేటటువంటి ఒక విషయం ప్రపంచం అంతా జరుగుతుంది. అది ఇప్పుడు సహజం. ఇప్పుడు మనము కనుక్కుంటున్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి అదొక విషయం. అయితే ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే యుద్ధాల వల్ల విషవాయువులు గాల్లోకి వెళ్ళిపోతాయి కదా, ఆ గాలి మనం పీలుస్తున్నాం కదా, స్థూలంగా చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు హెల్త్ మీద కూడా అది ప్రభావం చూపెడుతుందనేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా. ఇటీవల ఒక క్రొత్త డిసీజ్ గురించి విన్నాము మనం, ఎబోలా. ఆ ఎబోలా డిసీజ్ ఏమిటి, దాన్ని చాలా భయంకరమైనటువంటి రోగం అని చెప్పుకుంటూ ఉంటారు. డాక్టర్ రవి, ఆ ఎబోలా అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, అదేమన్నా మీరు స్పెషలిస్ట్ కదా క్యూర్లో, దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? ఎబోలా అనేది డిసీజ్ ఒక ఆల్మోస్ట్ 40 years నుంచి ఉన్నది. ఫస్ట్ ఆఫ్రికా మధ్యలో జాయర్ అని ఒక దేశం ఉండేది, ఇప్పుడు కాంగో అని అంటారు. ఆ కంట్రీలో 1976లో ఫస్ట్ కనుక్కున్నారు. అప్పటి నుంచి
కొన్ని కంట్రీస్లో వస్తూనే ఉన్నది. ఈ కొత్తగా వచ్చింది 2014లో చాలా ఎక్కువ వచ్చింది. ఇది అన్నిటికన్నా పెద్ద అవుట్ బ్రేక్ అని డిక్లేర్ చేశారు. WHO వాళ్ళు ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దీని గురించి. ఇప్పటికీ 3,000 మందికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఒక 1,500 మంది చనిపోయారు ఆల్రెడీ. ఎక్కడ? ఆఫ్రికా దేశాల్లో. లైబీరియాలో కదా ఇది పుట్టింది. ఆఫ్రికా దేశాల్లో ఫస్ట్ గినీ దేశంలో పుట్టింది ఇది. దాని పక్కనున్న దేశాలు లైబీరియా అని ఇంకోటి ఉన్నది, దాని పక్కన సియరా లియోన్ అని ఇంకోటి ఉన్నది, అటు పక్కన ఉన్నది ఇంకోటి నైజీరియా అనే దేశం కూడా ఉన్నది. ఆ దేశంలో అన్నిట్లో ఇప్పుడు ఉన్నది ఎక్కువ ఈ 3 దేశాలలో ఉన్నది. లైబీరియా, సియరా లియోన్, గినీ 3 దేశాలలో ఉన్నాయి. ఇక్కడి నుంచి కానీ ఇప్పుడు భయం ఏంటి అంటే ఈ దేశాల నుంచి వేరే దేశాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దేశాల నుంచి మన ఇండియాకి ఎంతో మంది వస్తున్నారు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్ చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. వేరే దేశాల వాళ్ళు చాలా మంది వచ్చి పనిచేస్తారు. రోగం లక్షణాలు ఏమిటండి? ఎలా కనుక్కుంటాం? రోగం లక్షణాలు చాలా దానివల్ల ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మనుషులు? మొదటిగా ఎవరికి పెద్దగా అనిపించదు, కొంచెం జ్వరంలాగా అనిపిస్తుంది, కొంచెం వాంతులు అనిపిస్తాయి, విరోచనాలు ఉంటాయి. తర్వాత కొంచెం దగ్గు, కొంచెం తెమడ వస్తుంది, వీక్నెస్ బాగా అవుతుంది. కానీ అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయి ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో చనిపోవచ్చు. దీనికి ఎలాంటి క్యూర్ లేదు, ఎలాంటి మందులు పనిచేయవు దీనికి. సో అందుకని బాగా డేంజరస్ ఇది. నేను ఈ మధ్య ఒక డాక్టర్ అడిగితే తులసి ఆకుల్ని రోజు తింటే ఇది రాదండి అని అన్నాడు. అదే లేదండి, చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. తులసి ఆకులతోని ఈ ఎబోలా రోగం పోయే ఛాన్స్ నా ఉద్దేశంలో ఎక్కడ లేదు. ఇప్పటివరకు ఎవరు రీసెర్చ్ చేయలేదు దాని మీద. దానికి చెప్పడానికి ఎలాంటి ఎవరికి హక్కు లేదు. వాళ్ళకి ఎవరైనా టెస్ట్ చేసి చూపిస్తే నమ్మొచ్చు, కానీ ఇప్పటివరకు ఎవరు టెస్ట్ చేయలేదు, ఏ మందులు టెస్ట్ చేయలేదు క్లియర్గా. సో అందుకని ఇప్పటివరకు ఎలాంటి క్యూర్ లేదు. నా ఉద్దేశంలో అయితే తులసి ఆకులు వాడినా కానీ ఎలాంటి ప్రభావం ఉండదని అనిపిస్తుంది. అదే ఎక్స్పెరిమెంట్ జరగలేదు కదా, ఇంకా ఎక్స్పెరిమెంట్ ఏ ప్రయోగం లేకుండా, మనం ఏ ఆధారం లేకుండా, ఏ సాక్ష్యం లేకుండా మనం ఎలా చెప్పగలుగుతాం? నమ్మలేము సార్. సరే, అది వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం కొద్దీ వాళ్ళు చెప్పారు అనుకుందాం. అయితే మన దేశానికి సోకే ప్రమాదం ఉందా? నైజీరియన్స్ చాలా మంది వస్తున్నారు కదా. చాలా. ఇప్పుడు ఒక్క దేశం నుంచే కాదు, ఇప్పుడు సపోజ్ అమెరికా దేశం నుంచి ఒక ఆయన వెళ్ళి అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన ఇంకో దేశంకి వెళ్ళి మన దేశానికి రావచ్చు. సో ఎప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పలేము మనం. అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఎయిర్పోర్ట్లు, ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లో హై లెవెల్ అలర్ట్ డిక్లేర్ చేశారు. ఎవరైనా ఈ దేశాల నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటాయని అంటే వాళ్ళని సపరేట్గా ఐసోలేషన్లో పెట్టేసి వాళ్ళని కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి టెస్ట్ చేసి అప్పుడే వాళ్ళని జనాల్లోకి రాణిస్తున్నారు. అది చాలా మెచ్చుకోదగినటువంటి పని చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తున్నారు. లేకపోతే మనకు తెలియదు కదా ఆ డిసీజ్ ఎవరు క్యారీ చేస్తున్నారో తెలియదు. సరేలేండి, అది కూడాను ఒక రకంగాను మహమ్మారిలాగా మారిపోయింది. అది భయంకరమైనటువంటి డిసీజ్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఇప్పుడు సిరియా మీద యుద్ధం జరుగుతుందండి. నాకున్న పరిమిత జ్ఞానం కొద్దీ తెలిసింది ఏమిటనంటే బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, అమెరికా వీళ్ళందరూ కలిపి ఒక 5-6 కంట్రీస్ లాగా చేరి సిరియా మీద యుద్ధం చేస్తున్నారని. అది ఎందుకు అట్లా ఏర్పడింది అనేది? అంటే సిరియా మీద వీళ్ళు యుద్ధం అని కాదు. అంటే ఇప్పుడు యుఎస్ వాళ్ళు మొదట ఎప్పుడైతే సివిలియన్ అప్రైజింగ్ వచ్చిందో, వెన్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ సమ్ రైట్స్, అప్పుడు యుఎస్ సపోర్టెడ్ ది సివిలియన్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఎప్పుడైతే చేజారిపోతుందో ఐఎస్ఐఎస్ వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు యుఎస్ ఏం చేసిందంటే మేము ఒకరమే ముందు పోలేము, మాతో సహా మేము ఇంకా కొన్ని దేశాలను వెనుక పెట్టుకుంటే బాగుంటుంది అనేసి మిగతా దేశాలను హెల్ప్ అడగడం లాంటిది జరిగింది. అందులో ఈవెన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కు కూడా వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ అలర్టెడ్. సౌదీ అరేబియా వన్స్ అపాన్ ఏ టైమ్ సపోర్టెడ్ ఐఎస్ఐఎస్ బికాజ్ ఇట్స్ రిలీజియస్. సో అది ఇప్పుడు అక్కడ నుంచి కూడా కొన్ని వాయిసెస్ ఏం వినిపిస్తున్నాయంటే దట్ వీ షుడ్ స్టాప్, బికాజ్ సౌదీ అరేబియాలో ఉన్న మెక్కా, మదీనా ఏదైతుందో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది సీట్ ఆఫ్ ఇస్లాం. అయితే ఇప్పుడు దానికి కూడా ఇట్ ఈస్ ఎ థ్రెట్, అందుకే సౌదీ అరేబియా, ఖతార్ ఆ దేశాల హెల్ప్ కూడా ఇప్పుడు యుఎస్ అడుగుతూ ఉంది. సో దట్ గ్రౌండ్ లెవెల్లో
వీ కెన్ ఫైట్ దీస్ పీపుల్ అని. ఇంతవరకు వాళ్ళు కేవలం ఎయిర్ స్ట్రైక్స్కే పరిమితం అయ్యారు. ఇప్పుడు నౌ దే ఆర్ టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ దీస్ కంట్రీస్ బట్ ఆల్సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఇప్పుడు అది లాజిక్ ఎక్స్పెక్టేషన్ చేస్తే ఇప్పుడు ఫారిన్ ఫైటర్స్ ఎప్పుడైతే బయట నుంచి వచ్చారో మన ఇండియా నుంచి కూడా ఒక 4-5 వెళ్ళారు. నిన్ననో మొన్ననో వచ్చిన వార్త ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాడు మన దగ్గర నుంచి పోయిన వ్యక్తి. సో ఇప్పుడు ఇట్లా పోయిన వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ మే థ్రెటన్ ది సోషల్ ఫ్యాబ్రిక్ ఈవెన్ ఇన్ ఇండియా బికాస్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ముస్లిం ప్రెజెన్స్. అది అనివార్యం అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఇండియా నుండి కూడా వెళ్ళారని మీరు చెప్పారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన కంట్రీస్ నుండి ఫ్రాన్స్ విత్డ్రా అయిపోయింది. అవును కదా, ఫ్రాన్స్ విత్డ్రా అయిపోయింది. ఇండియన్ సపోర్ట్ చేసింది అనుకోండి, ఇండియన్స్ చచ్చిపోయారని ఇక మరి దాంట్లోకి అది మీరు డిస్టర్బెన్స్ అనంటే నేను యుద్ధం అంటాను. మనిషి చచ్చిపోవటం అయితే ఖాయమైపోయింది, పేరు ఏదైతే ఉందండి. దీనికి అసలు సాల్వ్ చేయడానికి మార్గమే లేదటండి. ఏంటి ఇప్పుడు మేమంతా కన్ఫ్యూజ్ అయిపోయామండి. ఏది ఆ ఇరాక్ మీద యుద్ధం చేశారు, లేదా సద్దాం హుసేన్ని వాళ్ళు వీళ్ళు కొట్టుకొని లేనిపోయిన వ్యవహారం చేశారు. వీళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడాను అగ్రనేతలు అన్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ సామాన్య ప్రజానీకం చనిపోతూ ఉంది. వాళ్ళకు ఇక శరణ్యం అంటూ ఉంటే దేవుడు, లేదా అంటే దేవుడిని అప్రోచ్ అవ్వటానికి ప్రార్థన, అంతేగాని వేరే విధంగా డిప్లొమసీ ఈ అరబ్ కంట్రీస్కును ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. దీనికి ఏమన్నా బిబ్లికల్గా చరిత్ర ఆధారం ఏమన్నా ఉందా? బిబ్లికల్ అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇస్మాయిల్ సంతతి, ఇస్రాయెల్ సంతతి, ఇదొక మూలం. వాళ్ళు చెప్పుకున్నా వీళ్ళు చెప్పుకున్నా ఇక్కడ ఒకటి ఉన్నది కనుక ఈ మూలమే పెద్దదవుతూ ఈరోజు ఈ పరిమాణంలో మనం చూస్తూ ఉన్నాం. అదే కారణం డెఫినెట్లీ వాళ్ళు బికాస్ ఇట్ ఈస్ అన్నారు కదా, హాగర్కు జన్మించిన అబ్రహాం దాకా వెళ్ళిపోతుంది, తప్పకుండా అది వెళ్ళిపోద్ది. కాకపోతే మనం ఈరోజు ఏం చూడాలి అని అంటే, మరి ఒకవేళ వారికి కూడా అబ్రహామే తండ్రి, యూదులకు కూడా అబ్రహామే తండ్రి, క్రైస్తవులకు కూడా అబ్రహామే తండ్రి, ఎట్లా ఈ యునైటింగ్ స్క్రిప్చురల్ రిసోర్సెస్ని మనం తీసుకొని ఈ సమైక్యతను పెంపొందించాలనో అవి మనం చేయవలసినటువంటి పనులు. ఎట్లాగే గల్ఫ్ ఉంది, గల్ఫ్ ఎక్కువ అవుతుంది, కానీ మనలాంటి వారం ఈ 3 రిలీజియస్ ట్రెడిషన్స్ని కలపడానికి కావలసినటువంటి మూలాధారాలు కూడా ఉన్నవి కనుక ఈ సెపరేషన్ అనేది హైలైట్ కాకుండా యునైటింగ్ ఎఫర్ట్స్ కూడా మనం చేయాలి. బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏది కూడాను యుద్ధం చేయమని చెప్పు. ఈ రెండు కూడాను శాంతిని గురించి ప్రబోధించేవి. అటు యూదులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇస్లాం రిలీజియన్స్ కానీ, సున్నీ కానీ, సూఫీ, వీళ్ళందరూ కూడాను వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి మనం మాట్లాడాల్సి వస్తే శాంతిని గురించే ప్రబోధిస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికల్లా పచ్చి గడ్డి వేస్తే బొగ్గును మడిపోతా ఉంది. అది మరి ఎలా దాన్ని సాల్వ్ చేయవచ్చు? అటు హెల్త్ కూడా దెబ్బతినిపోతా ఉంది, కొత్త డిసీజెస్ వస్తున్నాయి. దాన్ని చూసి మేము భయపడాల్సి వస్తుంది. అసలు ఏమవుతుందని వారం రోజుల మనిషి మాయమైపోతున్నాడంటే, ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత మెడిసిన్స్, పవర్ఫుల్ డ్రగ్స్, ఇవన్నీ ఎలాగా అర్థం చేసుకోమంటారు? స్టీవెన్ గారు ఒక మాట అన్నారు, ఈ ఆర్థిక కోణం ఒకటి ఉంటుంది, ఈ రాజకీయ కోణం ఒకటి ఉంటుంది, అయిన తర్వాత ఈ మతపరమైనటువంటి కోణం ఒకటి ఉంటుంది. మనం ఏ ఒక్క రీతిగా దాన్ని అర్థం చేసుకున్నా తక్కిన కోణాలు కూడా ఉన్నవి అని మనం మర్చిపోకూడదు. ఏదో ఒకటి ఈ కాన్ఫ్లిక్ట్కి ఏదో ఒకప్పుడు దారి తీస్తూ ఉంటుంది, దోహదపడుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ వన్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఏమైపోయిందనంటే డిపెండబిలిటీ, ఆధారపడే జీవితం పెరిగిపోయింది ఒకదాని మీద ఒకటి. ఏ కంట్రీ కూడా తనంతట తాను ఇండిపెండెంట్గా స్వతంత్రంగా జీవించగలుగుతాను, ఈ పొరుగు రాష్ట్రంతో నాకు పని లేదు అని చెప్పే రోజులు పోయినాయండి. మరీ ముఖ్యంగా పెట్రోలు, క్రూడ్ ఆయిల్, ఈ డీజిల్ ఆయిల్ ఆ మిడిల్ ఈస్ట్ నుండి వస్తాయి కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సిరియా మీద యుద్ధం అనండి, లేకపోతే ఇరాక్ మీద యుద్ధం అనండి, లేదా అలకల్లోలం అనండి, ఏదైనా సరే చాలా వరకు ఆర్థికంగా
మనం వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాం కనుక ఆధారిత జీవితాలకు మూల కారణం అది అన్నప్పుడు మరి వీళ్ళు యుద్ధాలు మానేసి నేను అనేది అన్నాను డిప్లొమసీ రాజకీయ పరంగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడటానికి ఇన్ని మీటింగ్స్ పెడుతున్నావు, ఇన్ని సమ్మిట్ కాన్ఫరెన్స్లు అంటున్నావు, మరి ఇదేమీ జరగటలేదు. ఈనాడు ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఏఐసిసి వాళ్ళు కానీ ఆరాధన టీవీ వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఈ ప్రార్థన అన్నటువంటి ఈ సహవాసంలోనికి తీసుకొస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది ఎందుకు ఇంతకాలం చేయలేదు అన్న శంక కూడా నాలో ఉదయిస్తుంది. కానీ మొత్తం మీద అయితే ఈ ప్రార్థన అన్నటువంటిది ఒక శక్తిలాగా మారితేనే కానీ, అది దేవుడు దీంట్లో ప్రమేయం పెట్టుకుంటేనే కానీ, లేకపోతే కొంచెం అసాధ్యం అనిపిస్తూ ఉంది. ఏమంటారు స్టీవెన్ గారు, మీరు మీ జర్నలిస్టిక్ వ్యూస్ ఏంటి? అంటే ఇప్పుడు నేను ముందు చెప్పింది మరి అదే టాపిక్ వెళ్తాను. డిఫరెంట్ కోణాల నుంచి చూసినప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. డిప్లొమాటిక్ లెవెల్లో ఎఫర్ట్స్, పీస్ ఎఫర్ట్స్, సమ్మిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ చివరికి చూస్తే పెద్ద ఆశాజనకంగా లేదు పరిస్థితి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 నేషన్ థియరీ అంటారు, ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్, విచ్ ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ, నైదర్ యూఎస్ విల్ అగ్రీ. సో అది అట్లా పర్పెచువల్గా ప్రాబ్లం లాగానే మిగిలిపోతుంది. దీస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ దెమ్ స్టేట్ ఫుడ్, సపరేట్ స్టేట్ ఫుడ్. ఇది ఒకటి. ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే దెర్ ఈస్ వన్ అదర్ ఎఫర్ట్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్, దట్ ఈస్ వాట్ ఈస్ డీరాడికలైజేషన్ అని ఒకటి. డీరాడికలైజేషన్ అంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫార్మర్ ఎక్స్ట్రీమిస్ట్ను తీసుకొని వాళ్ళను ప్రిజన్స్కి తీసుకెళ్ళి దే ఆర్ ట్రైంగ్ టు మెంటర్ ది ఎక్స్ట్రీమిస్ట్ టు టోన్ డౌన్ దేర్ వ్యూస్. దట్ ఎఫర్ట్ అయితే ఇప్పుడు అది వాళ్ళని ఏం చేస్తున్నారంటే చొచ్చులు గుచ్చి వాళ్ళకి అది బ్రెయిన్ వాష్ అనమాట. అది ఒకటి జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉంటే మళ్ళీ ఇంకో దగ్గర చూస్తే దేర్ ఈజ్ అనదర్ నెగటివ్ థింగ్ విచ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతమంది మనం డిస్ప్లేస్ అంటున్నాం, ఇంక్లూడింగ్ చిల్డ్రన్. ఈ డ్రోన్ అటాక్స్ ద్వారా కానీ దీని ద్వారా ఏంటంటే ఇన్నోసెంట్స్ చాలా మంది చనిపోతారు. సివిలియన్స్, నియర్ అబౌట్ 40% సివిలియన్స్ ఆర్ డైయింగ్ ఆర్ హ్యావ్ డైడ్ ఇన్ ఆల్ ది, అండ్ దిస్ ఈజ్ రికార్డెడ్. ఇప్పుడు ఈ సామాన్య ప్రజలు కూడా అంటే వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళ బంధువులే కానీ ఎవరైనా వాళ్ళు ఏంటి, మా వాళ్ళు అసలు దీంట్లో సంబంధం లేని వాళ్ళు, మా జీవితాలు ఇట్లా అయిపోయినాయి, మా వాళ్ళని కోల్పోయామని వాళ్ళలో మళ్ళీ అదొకటి పుట్టుకొస్తుంది. దట్ హేట్రెడ్ అగేన్స్ట్ అదర్ కమ్యూనిటీ. ఇప్పుడు అది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది బేస్ లెవెల్. అంటే చిన్న ఉన్నప్పటి నుంచే యూ స్టార్ట్ ఇన్స్టిల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్, ఓకే, వాట్ ఎవర్ రిలీజియస్ వాల్యూస్, సే పీస్, కంపాషన్, మర్సీ అనేది అట్లా తీసుకుంటూ వస్తుంటే చాలా ముఖ్యమైన ఏమంటున్నారంటే ఒక బేస్ లెవెల్ అని అంటే ఫ్యామిలీ, బేస్ లెవెల్ అని అంటే ఫ్యామిలీకి తీసుకుందాం. ఆ యూనిట్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎ సొసైటీ, మన సమాజంలో స్మాలెస్ట్ యూనిట్ అని అంటే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ మార్పు రావాలి అని అంటే ఫెయిత్, దేవుడి పట్ల మనకున్న విశ్వాసం గట్టిపడాలి. దానికి కారణాలు చాలా ఉంటాయి, మార్గాలు కూడా చాలా ఉంటాయి. ఆరాధన కానివ్వండి, బైబిల్ పఠనం కానివ్వండి, మరి ముఖ్యంగా ప్రార్థన కానివ్వండి. ఈ ప్రార్థన సహవాస గుంపులు, ప్రేయర్ సెల్స్, అవి ఎక్కడైనా జరుగుతున్నాయండి మీ ఎరుకలు? జరుగుతున్నాయండి. ఇప్పుడు మన చర్చెస్లో ఆరాధన క్రమంలోనే మనం ప్రపంచాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇరాన్లో జరుగుతూ, సిరియాలో జరుగుతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేశం కొరకు, మన ప్రైమ్ మినిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన చీఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన సంఘ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆదివారం, ఒకవేళ సిఎస్ఐ సంఘాల విషయంలో ఏం చెప్పాలంటే ఈ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఈ ఇండిపెండెంట్గా చేస్తున్నటువంటి వారు కూడా మొన్న రామ్నగర్లో అమ్మున్నది కదా జాయ్ చరణ్ గారు, వారు కూడా ఒక రాత్రి అందరినీ పిలిచి వారు ప్రార్థనలు జరిపారు. సో ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ ఆరాధన ఛానల్ ద్వారా లేక ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం ద్వారా ఈ యొక్క అంశాన్ని మనం పోషిస్తూ ఈ ప్రార్థన కొరకు మనము ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాం కనుక ఇది కూడా ఒక
ప్రార్థన మార్గంలో మనం నడిపిస్తాం. అవును, ఈ సెప్టెంబర్ 13వ తారీఖున జరిగే ఈ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనలు ఏఐసిసి సిఎస్ఎఫ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం తోటి క్రైస్తవ సహోదరుడు వాళ్ళు ఎక్కడున్నా బాధింపబడుతున్నా, అంటే హింసాకాండకు గురైన, పర్సిక్యూషన్ హింసాకాండకు గురైన వాళ్ళకు కావాల్సిన మనోస్థైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని క్రైస్తవ సహవాస కూటలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాయి. ధైర్యంగా ఉండనని చెప్పడానికి ఒక సదుద్దేశంతో ఈ 13వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్ప సంగతి. మరి వీళ్ళ మధ్యకు డాక్టర్ టీమ్స్ ఏమైనా వెళ్తున్నాయండి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్, వైద్య సహకారాన్ని అందించడానికి ఏమన్నా టీమ్స్ వెళ్తున్నాయా? ఇప్పుడు మీరు చెప్పిన ఇక్కడ ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో డాక్టర్స్ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నది. ఎక్కడైతే వార్ జరుగుతూ ఉన్నదో, ఎక్కడైతే ఐఎస్ ఉన్నదో అక్కడ వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని రానియట్లేదు, డాక్టర్స్ని కూడా రానియట్లేదు. సో ఉన్న డాక్టర్స్ కూడా అందరూ బయటికి రావాల్సి వచ్చింది. సో వేరే దేశాలు ఎక్కడైతే ఎబోలా ఉన్నదో అక్కడ కూడా వెళ్ళడం కష్టంగా ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. అక్కడ ఆల్రెడీ ఏమీ లేవు ఫెసిలిటీస్. కొన్ని దేశాల్లో అన్నిటికన్నా పెద్ద హాస్పిటల్ వాళ్ళ దేశంలో ఒక 30 బెడ్ హాస్పిటల్ అంట. అలాంటి దేశాలు అంత తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇలాంటి భయంకరమైన రోగాలు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎక్కడైతే ఈ వార్ జరుగుతూ ఉన్నదో అక్కడున్న డాక్టర్స్ అందరు కూడా వెళ్ళిపోయారు, నర్సెస్ వెళ్ళిపోయారు. ఎంతోమంది నర్సెస్ని కిడ్నాప్ చేశారని విన్నాం మనం. ఇండియన్ నర్సెస్ని కిడ్నాప్ చేశారని విన్నాము. ఒక 2 నెలల కింద మన గవర్నమెంట్ వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళని మళ్ళీ ఇండియాకి రప్పించారు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ, మెడికల్ పర్సనల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమందిని ఇష్టం లేకుండా కానీ అక్కడ ఉంచేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరగదని చెప్పి అక్కడే ఉంచేస్తున్నారు వాళ్ళని. చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. వీటన్నిటికీ మీరు చెప్పినట్టే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే ఎంత మనం డబ్బులు ఇచ్చినా ఎయిడ్ ఇచ్చినా కానీ సరిపోదు. ఇప్పుడు ప్రార్థన అన్నటువంటిది మనుషులు మార్పు తీసుకొని రావాలి. ఆ ఎఫెక్టివ్నెస్ అన్నది ఈ ప్రార్థన ఉన్నదండి. అది కనుక మనం చిత్తశుద్ధితో చేయాలి. కానీ తప్పనిసరిగాను అది ముఖ్యంగా మనం విశ్వసించిన దేవుడు చరిత్రలో సంబంధం పెట్టుకున్నటువంటి దేవుడు. అలాంటి వాడు తప్పనిసరిగాను మనం చరిత్రను చదివిన వాళ్ళం కాబట్టి అనేక పర్యాయాలు దేవుడు ప్రత్యేకంగాను ఇందులో పాల్గొనేసి విలీనం అయితేనే కానీ, లేకపోతే కరుడు బారిన సమస్యలు ముడిపడలేదు. అది వాడు అన్నట్టుగాను ప్రార్థన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. బాగా కన్నీటి ప్రార్థనలు చేయాలి, ప్రతిరోజు చేయవలసినటువంటి విషయం ఇది. ఇప్పుడు ఇది ఇనిషియేట్ అవుతుంది 13వ తారీఖు సెప్టెంబరు. ఇది దీని ప్రభావం చాలా ఉండాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు లేదండి చరిత్రలో. ఏదో కొరియా వాళ్ళ యుద్ధం జరిగినప్పుడు అక్కడ వరకే ఉండేది, అది వియత్నాంలో యుద్ధం జరిగినప్పుడు అక్కడ వరకే ఉండేది, ఆ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అంటే అక్కడ వరకే ఉండేది. కానీ ఈనాడు ఏ మూలన ఏ ఒక్కరు చనిపోయినా ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. కారణం వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడుతూ ఉంది. ఇప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా ఇక్కడ జరుగుతున్నటువంటి అలకలోల విషయం మాట్లాడాల్సి వస్తే మన క్రిస్టియన్స్ గురించే మాట్లాడదాం. వేరే వాళ్ళ సంగతి అలా ఉంచండి, ప్రస్తుతానికి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. కానీ అసలు క్రిస్టియన్స్కి అక్కడ ఎంత దుస్థితి జరిగిందండి స్టీవెన్ గారు. ఎంత వాళ్ళకి తిండి లేదంట, తిప్పలు లేవంట, ఎక్కడ వాళ్ళని చంపేస్తూ ఉంటే వచ్చి గుడిలో తల దాచుకున్నారట. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన వాళ్ళు ఉన్నారు. కట్టుబట్టలతో వాళ్ళని ఆదరించే వాళ్ళు కానీ, పలకరించే వాళ్ళు కానీ, ఒక పైసా ఇచ్చేవాళ్ళు కానీ లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మన వాళ్ళు అంత హింసాకాండకు గురి అవుతున్నారు. కాదంటారా? నేను దీనికి పూర్తిగా మీరు అన్నదాన్ని అంగీకరిస్తున్నాను. అంటే వాళ్ళకి అక్కడ ఏ రైట్స్ అంటూ లేకుండా పోయినాయి అన్నట్టు. రైట్స్ లేవు, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా బ్రతుకుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అక్కడ నుంచి వదిలిపెట్టి పోవడము, ఇంకొక దేశంలో రెఫ్యూజీస్గా ఉండడం, లేకపోతే ఉన్న చోటే అట్లాగే ఉండిపోవడం అంటే వాళ్ళకు ఒక హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండవు, దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ప్రాపర్ ఫుడ్ ఆల్సో. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజంగా దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఫుడ్ అని అన్నారు, ఎక్కడ ఉండొస్తుందండి వాళ్ళకి ఫుడ్ లేకపోతే? ఇప్పుడు అందుకే కదా మొన్న ఎయిర్ డ్రాప్ చేసిండ్రు ప్యాకెట్స్ అన్నీ.
అక్కడ నుంచి వీళ్ళు అక్కడెక్కడో గుట్టల్లో పోయి ఉంటుంటే ఈ యాస్దీస్ విచ్ ఆర్ మైనారిటీ వాళ్ళు అక్కడ ప్లస్ క్రిస్టియన్స్ అక్కడ పోయి ఉన్నప్పుడు అక్కడ ఎయిర్ డ్రాప్ చేశారు. ఎవరు చేశారు? యుఎస్ వాళ్ళు అమెరికా ఎయిర్ డ్రాప్ వాళ్ళ మిత్రులు బృందం కలిసి ఫుడ్ వేశారు. కానీ ఎంతకాలం చేయగలుగుతారండి అలాగా? ఎంతకాలం ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది? ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళటానికి వీలేదండి డాక్టర్స్. మెడికల్ అక్కడ వెళ్తే మనకే కష్టం అండి. ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళనే కిడ్నాప్ చేసేయచ్చు. సో అందుకని డాక్టర్స్ వెళ్ళాలంటే భయపడుతున్నారు. సో డాక్టర్స్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకెక్కడికైనా పంపించాలని ట్రై చేస్తున్నారు. కానీ అయినా కానీ ఎంత ట్రై చేసినా కానీ చాలా కష్టాల్లో ఉన్నారు. అందరూ కష్టాలు ఉన్నారు, క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నారు. అన్నం లేదు, మెడిసిన్స్ లేవు, తాగడానికి మంచి నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. పెద్ద పెద్ద క్యాంప్స్లలో ఉన్నారు. ఒక క్యాంప్లో అంతమంది ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చాలా అన్సేఫ్ కండిషన్స్లో, చాలా డిఫికల్ట్. ఇప్పుడు స్టీవెన్సన్ గారు అన్నట్టుగా రెఫ్యూజీస్లో కాందిశీకులాగా వెళ్తున్నారు. ఏంటో ఒక 100, 200, 300 అయితే ఎవడైనా దగ్గర తీసుకుంటాడు. కానీ లక్షల్లో వెళితే వాళ్ళకు కూడా ఉండాలి కదా ఫుడ్ సప్లైస్. వాళ్ళకు కూడా స్కిర్సిటే కదండి. లక్షల మంది వచ్చిన ఇంత పెద్ద దేశంలో కూడా మనం కూడా తట్టుకోలేమండి అంత పెద్ద సంఖ్యలో వచ్చే వాళ్ళతో. ఇప్పుడు సిరియా నుంచి లెబనాన్కి ఒక 10 లక్షల మంది వచ్చారు రెఫ్యూజీస్. 10 లక్షలు సిరియా నుండి లెబనాన్. సిరియా నుండి లెబనాన్కు 10 లక్షల మంది వస్తే వాళ్ళకి ఎన్ని రోజులు ఆ గవర్నమెంట్ పెడతా చెప్పండి? వాళ్ళ లెబనాన్లో ఉన్న ప్రజలే 50 లక్షలు. సో అంతమందిలో ఎక్కువ మంది వచ్చేసేసరికి వాళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వేరే దేశాల్లో ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా చాలా సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఫిజికల్లీ మనం ఏం చేయలేకపోవచ్చు, మీరు అన్నట్టు ప్రార్థించాలి. అయితే అక్కడ డాక్టర్ గారు అన్నట్టు డాక్టర్స్ కూడా పోనీకే ఇబ్బందికరంగా ఉందని. అయితే అక్కడ కొన్ని సంస్థలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయొచ్చు అయ్యగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వలీద్ షోబేత్ అని ఒక వ్యక్తి రెస్క్యూ క్రిస్టియన్స్ అనే ఒక మినిస్ట్రీ రన్ చేస్తున్నాడు మిడిల్ ఈస్ట్లో. రెస్క్యూ క్రిస్టియన్స్ అంటే దట్ వర్క్స్ ఫర్ రెస్క్యూయింగ్ బిలీవర్స్ సఫరింగ్ అండర్ ది మోస్ట్ ఎక్స్ట్రీమ్ పర్సిక్యూషన్ ఇన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. మధ్యాసియాలో క్రైస్తవుల పట్ల హింసాకాండకు గురైన వారికి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, వాళ్ళని ఆ బాధల్లో నుండి తప్పించాలి. ఈ సంస్థ పేరే రెస్క్యూ క్రిస్టియన్స్. ఇంకోటి ఏంటంటే ద జాషువా ఫండ్ అని ఇంకొక సంస్థ రన్ బై జోయల్ రోజన్బర్గ్. తను కూడా ఈ మినిస్ట్రీ also ministers to both Jews and Arabs in the Middle East, providing them with assistance and provisions for those suffering. కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంకోటి ఏదో వాయిస్ ఆఫ్ ది మార్టిర్స్ అండ్ ఓపెన్ డోర్స్. వాయిస్ ఆఫ్ ది మార్టిర్స్ అండ్ ఓపెన్ డోర్స్ అంటే మనము ప్రార్థించేటప్పుడు ఈ సంస్థల కొరకు కూడా ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఇంకా కొద్దిగా బలోపేతం చేసినట్టు వాళ్ళు ఉంటాం. అది కాకుండా బాధితుల కొరకే కాకుండా పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళకు సరి అయిన విజ్డమ్ దేవుడు అనుగ్రహించలాగున, సరి అయిన విధంలో దేశాలను నడిపించేలాగున, ఫ్రమ్ హ్యూమనిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యమైన అంశం. అయితే ఒకటి 2-3 సార్లు నేను సెప్టెంబర్ 13వ తారీఖున ప్రార్థన కూటమి లాంటిది ఒకటి ఏర్పడుతుంది అని నేను చెప్పాను. దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి నేను. ఇది హైదరాబాదులో జరుగుతున్న మాట వాస్తవమే, కానీ అందరూ హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేదు. ఏ పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడ, ఏ నగరంలో ఉన్న వాళ్ళు అక్కడ, ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు అక్కడ, వాళ్ళ సంఘాలలో, వాళ్ళ గుడుల్లో అందరూ కలిసి నాయకులు, పాస్టర్లు, సంఘస్థులు, అలాంటి ఉద్దేశం కలిగిన వాళ్ళందరూ కూడాను ఒక దగ్గర చేరి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయాల్సిన ఉద్దేశం ఈ కార్యక్రమానికి ఉన్నది. అది మీకు స్పష్టం చేయాలని అనిపించింది. అంటే మేమందరం హైదరాబాద్కి రావాలా అన్న అనుమానం కొందరిలో పడుచుకోవచ్చు, కానీ అది కానీ కాదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం చాలా వరకు ఫోకస్ ఎక్కడికి వచ్చిందంటే బాధపడుతున్నటువంటి క్రైస్తవుల కొరకు ప్రార్థన చేద్దాం, చాలా ముఖ్యం. హింసాకాండకు గురైనటువంటి వారి కొరకు ప్రార్థన చాలా ముఖ్యం. కానీ క్రైస్తవ్యం ప్రబోధించేది ఏమిటంటే హింసించే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనల్ని ఎవడైతే చంపుతున్నాడో వాడి కొరకు కూడా ప్రార్థన చేయాలి.
వాడి మనసు మారాలని అలా మార్చగలిగింది దేవుడేనని కూడా మనం ప్రార్థన చేయాలి. నాయకులలో ముఖ్యంగాను యుద్ధాలు చేయాలని సంకల్పించిన వారిలో మారు మనసు కలగాలని, అంటే మరో మనసు రావాలి వాళ్లకు. శాంతియుతమైనటువంటి పంథాలో మాకు ఉన్న ఈ ప్రజానీకాన్ని నడిపించాలి అన్నటువంటి మంచి మనసును దేవుడు అనుగ్రహించాలని వారి కొడుకును మనం ప్రార్థన చేయటం చాలా ముఖ్యం. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పిందే మనకు స్ఫూర్తిదాయకం. మన ప్రభు ఎప్పుడో చెప్పాడు, దాన్ని మనం పురస్కరించుకొనేసి మనం ప్రార్థించడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గుర్తు చేయాలని అనిపిస్తుంది. తర్వాత వసంతరావు పాస్టర్ గారు మనకు ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్తారు. కానీ ఈ అల్లకల్లోలం చూసినప్పుడు ప్రపంచం నలుమూలలా జరిగేటటువంటి ఈ గందరగోళాన్ని మనస్కరించినప్పుడు రెండవ రాకడ వస్తుందా అన్నటువంటి సంశయం కలుగుతూ ఉంది. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో రెండవ రాకడకు ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ సూచికలాగా చెప్పడం జరిగింది. రెండవ రాకడ కొరకు మనం అందరం కూడాను ఎదురు చూస్తున్నాము. రెండవ రాకడ తప్పనిసరిగా ఉంటుంది, తప్పనిసరిగాను తీర్పు అనేది జరుగుతుంది. దాంట్లో అనుమానించడానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు. పోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇలానే జరిగితే తొందరగా వస్తాడు యేసు ప్రభు అన్నటువంటిది కూడాను ఒక ప్రక్క వేధిస్తూనే ఉంది. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని అన్నాడే కానీ ఈ వేదనలు జరిగేటప్పుడు తప్పనిసరిగా వస్తారని ఎక్కడ చెప్పలేదు. మరి ఈ విషయాన్ని, ఈ రెండవ రాకడ గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలకు ఏవైనా సంబంధం ఉన్నదా? కొంతమంది అనుకున్నట్టుగా ఇది జరుగుతుంది కాబట్టి ప్రభు వస్తాడు కాబట్టి ఇది జరగని అన్నట్టుగా ఉన్నారా? దీని గురించి మీరు ఏమంటారు అనేసి వసంతరావు గారు మీరు చెప్పాలి. ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయము, మతపరమైనటువంటి నమ్మకాల్లోనికి జొరబడినటువంటి ఒక విషయం. రెండు ప్రపంచ యుద్ధాలు ఎప్పుడైతే జరిగినాయో అప్పుడున్నటువంటి క్రైస్తవులు ఇక లోకం యొక్క అంతం ఇప్పుడే అవుతుంది, రెండవ రాకడ ఇప్పుడే, ఇదే అంత్యకాలము అన్నటువంటి భావనలు వ్యక్తపరిచి అప్పటి నుండి దేవుని యొక్క గ్రంథాన్ని కేవలము అంత్యదినం అన్నటువంటి ఒకే ఒక కోవతో, ఒకే ఒక అంశంతో, ఒకే ఒక దృక్పథంతో చదవడం ఆరంభించారు. చేసి చాలా ఈ ఒకే ఒక దృక్పథం, ఎందుకంటే బైబిల్ అంతట్లో రెండవ రాకడ అనేది ఒక అంశం మట్టుకే అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత పెద్ద బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి. మన జీవితం విషయం, మన సాంఘిక విషయం, ఆర్థిక విషయం, మన జీవితం విషయము. రెండవ రాకడ అనేది, అంత్యదినం అనేది కూడా ఒక విషయం. అయితే ఈ రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగింది ఏంటంటే, అయ్యో ప్రపంచం మాయమైపోతుంది, అంతమైపోతుంది అని చెప్పేసి ఈ దైవజ్ఞానాన్ని అంతటినీ కూడా కేవలం ఒకే ఒక దృక్పథంలో విశ్లేషించడం, వ్యాఖ్యానించడం ఆరంభించారు. దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం చాలా సంతోషంగా చదువుకుంటున్నటువంటి కొన్ని స్టడీ బైబిల్స్. ఉదాహరణకి థామ్సన్స్ చైన్ రెఫరెన్స్ బైబిల్ మనం చాలా ఉత్సాహంగా చదువుతాం. కానీ ఈ థామ్సన్స్ చైన్ రెఫరెన్స్ బైబిల్ అంతా కూడా ఈ ఒకే ఒక దృక్పథంతో మనని నడిపిస్తుందని మనం తెలుసుకోవాలి. స్కోఫీల్డ్ బైబిల్ ఉంది, స్టడీ బైబిల్, మనందరికీ చాలా ఇష్టం. స్కోఫీల్డ్ బైబిల్ కూడా ఉన్నటువంటి వ్యాఖ్యానం అంతటినీ కూడా ఇది కేవలం ఇదే దృక్పథంతో మనకు అందిస్తుంది. డేక్స్ బైబిల్ కూడా, స్టడీ బైబిల్ కూడా, ఇవన్నీ కూడా ఈ రెండు ప్రపంచ యుద్ధాల అంతంలో వచ్చినటువంటి ఈ బైబిల్స్. ఈ చదివిన వాళ్ళల్లో ఉన్నటువంటిది ఏంటంటే అంతా కూడా ఇక ఇదే ఒకే ఒక ధోరణి. నా భయం ఏంటంటే ఈ ధోరణిలో ఏమైపోయింది, ఇప్పుడు మనం 13వ సెప్టెంబర్ నాడు శనివారం నాడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రార్థన చేయాలని మనం అడిగినప్పుడు కొంతమంది ఇది జరగవలసిందే, ఇది జరిగితేనే ప్రభు రాకడ, వీళ్ళు చంపుకుంటేనే ప్రభు రాకడ అన్నది వాళ్ళ ధోరణి ఉండడం కొంచెం బాధకరమని నేను కొంతమందిలో కలగొచ్చు. ఎందుకంటే మనము ప్రభు చెప్పాడు
ఇస్రాయెల్ శాంతి కొరకు ప్రార్థన చేయమన్నాడు, యెరూషలేం శాంతి కొరకు ప్రార్థన చేయమన్నాడు. యెరూషలేం కొరకు శాంతి కొరకు ప్రార్థన చేయడం అంటే కేవలం యూదుల కొరకే కాదు, యెరూషలేంలో అందరూ ఉన్నారు, ప్రపంచమంతా కూడా అక్కడ ఇముడుతుంది, వారి కొరకు ప్రార్థించాలి. కాబట్టి ఇలాంటి అపోహలు పెట్టుకొని, ఎందుకంటే దాస్బాబు గురుల వారు మనకు చెప్పారు, యేసు ప్రభే మనకు ఒకటి చెప్పాడు, ఏంటంటే ఆ గడియ ఎప్పుడు వస్తుందో మనుష్య కుమారునికి కూడా తెలియదు, కేవలం తండ్రికి తప్ప. ఎందుకంటే యుద్ధాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇరాక్ వాళ్ళు కువైట్ మీద యుద్ధం చేశారు, కేవలం ఆర్థిక పరంగా అక్కడున్నటువంటి నూనెను, అక్కడున్నటువంటి ఆయిల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి. అందుకొరకని వాళ్ళు రిట్రీట్ అయినప్పుడు కువైట్లో ఉన్నటువంటి ఈ బాయిలన్నీ కూడా తలిగేసి మంట పెట్టేసి వచ్చారు. ఇట్స్ అన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్లో. ఇదే ఇరాక్ వాళ్ళు అక్కడున్నటువంటి కుర్దుల మీద వాళ్ళందరినీ చంపేశారు, వాళ్ళందరినీ. ఇది ఒక సాంఘిక పరంగా, అంటే ఉంటే మేమే ఉండాలి, ఇంకా మేము తప్పితే వేరే వాళ్ళు ఉండకూడదు అన్న ఒక మైనారిటీస్ని తీసేసేటటువంటిది ఒక సాంఘిక భావంతో జరిగినటువంటి యుద్ధం. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది ఒక మతపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒక స్టేట్ కావాలా, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ రిలీజియస్ బిలీఫ్స్. కాబట్టి ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క తీరుగుంది. కానీ అన్ని యుద్ధాలని ఒకే తీరుగా మనం పెట్టేసి ఈ లోకం అంతమవుతుంది అని మనం చెప్పి, ఈ సానుభూతి, క్రైస్తవ ప్రేమ అయిన తర్వాత ఈ ప్రార్థన శక్తిని ఈ ఆలోచనలతో కొంచెం తగ్గించకూడదు అని నా విన్నపం. స్పష్టంగా ఈ విషయాన్ని మీరు వివరించారు. వాస్తవానికి అది జరిగేటటువంటి విషయమే. అది నేను చూసిన కామెంటరీస్ కూడాను ఆ ఫోకస్ అంతా సెకండ్ కమింగ్ మీదనే ఉన్నది. ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాల మీద తక్కువగా వాళ్ళు అటెన్షన్ పే చేశారు. ఇప్పుడు వైద్యం, బైబిల్ గ్రంథంలో ఎంత ఉందండి వైద్యం? చాలా ఉంది కదా. దానికి సంబంధించినటువంటి విషయాల గురించి పెద్దగా రీసెర్చ్ చేయలేదేమో అని అనిపిస్తుంది. అయితే ఈ వైద్యపరంగా మనం ఈ క్రిస్టియన్ మినిస్ట్రీస్ కానీ వీళ్ళు చేయగలిగిందంటూ ఏమైనా ఉందా? ఇప్పుడు అబోలా అన్నారు కదా, దానికి ప్రివెంటివ్ ఏమైనా ఉందా? ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్జా వస్తే గడగలాడిపోయాం, ఎయిడ్స్ వస్తే గడగలాడిపోయాం, సెకండ్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఎబోలా అంటే నాకైతే తెలీదు, మనకు తెలిసింది చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి సెకండ్ ఇవ్వచ్చా, అసలు అది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏమిటి అన్నది మరి మనం అంటూ చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి మనం. దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మీరు ఏమైనా చెప్తారా దాని గురించి? ఎబోలా అనేది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎబోలా ఒక రూమ్ లో ఉంటే వచ్చేస్తుంది, ఒక ప్లేన్ లో ఉంటే వచ్చేస్తుంది అని భయపడతారు చాలాసార్లు. కానీ అలా వచ్చేది కాదండి. ఇది ఎవరినైనా ముట్టుకుంటే, వాళ్ళకి కేర్ ఇస్తే, ఈవెన్ డెడ్ బాడీస్ని టచ్ చేసి వాళ్ళని క్లీన్ చేసినా కానీ వచ్చేస్తుంది. సో ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి ఆ రిచువల్స్ ఉంటాయి చాలాసార్లు. ఒక్కసారి ఎవరైనా చనిపోయారు అంటే ఆ డెడ్ బాడీని మొత్తం క్లీన్ చేయాలి, ఎంబామింగ్ చేయాలి దాన్ని. అందుకని చాలామందికి ఇంకా వస్తున్నాయి. వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ లేదు, అవేర్నెస్ లేదు. కానీ ఎవరో ప్లేన్లో వస్తున్నారు, ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ట్రాన్స్మిట్ అయ్యేది కాదు, ఎయిర్బోర్న్ కాదు ఇది. ఇది ఏదైనా కాంటాక్ట్తోని ఆర్ బాడీ ఫ్లూయిడ్స్తోని ఏదైనా టచ్ చేస్తేనే వస్తుంది. ఫ్లూయిడ్స్ అంటే ఇప్పుడు నోట్ల నుంచి ఏదైనా ఉమ్ము కారుతుంది, మోషన్స్ అవుతున్నాయి, బ్లడ్ ఉన్నది, ఒకరి బ్లడ్ ఇంకొకరికి ఎక్కిచ్చారు, ఆ బ్లడ్ని టచ్ చేసే మనము మంచి ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి సాధారణంగా జరిగే గ్లాసు నీళ్లు ఉంటాయి, అవి తాగితే వస్తుందా? తాగినా కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరు నీళ్లు పట్టుకొని తాగేసి ఇప్పుడు అయ్యగారు మళ్ళీ ఇదే వాటర్ తాగారు అని అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చెమటతో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కానీ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్, ఎలాంటి ఫ్లూయిడ్స్ ఉన్నా కానీ దాంతో ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళని ఐసోలేట్ చేసేసామంటే తొందరగా కొంచెం సిమ్టమ్స్ రాగానే వాళ్ళని పక్క రూమ్లో పెట్టేసి వాళ్ళకి అందరు దూరంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ ఉన్న వాళ్ళు మంచి మాస్క్ వేసుకొని మంచి ప్రొటెక్షన్ పెట్టుకొని గ్లౌస్ వేసుకుంటే వాళ్ళకేం రాదు. అలా మంచిగా సేఫ్టీ తీసుకున్న వాళ్ళకి ఎవరికేం కాలేదు. ఎవరికైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. కొంతమంది డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంట్రీస్లో వాళ్ళకి ఆ రిసోర్సెస్ లేవు, వాళ్ళకి గ్లౌస్ లేవు, మాస్కులు లేవు. అలాంటి వాళ్ళకి
ఇలాంటి రోగాలు వచ్చే వాళ్ళతో కొంతమంది డాక్టర్లు కూడా చనిపోయారు. దాంట్లో మొన్న సెరలియోన్లో చనిపోయారు, డాక్టర్స్ చనిపోయారు, వాళ్ళ టాప్ డాక్టర్లు చనిపోయారు. సియరాలియోన్లో, లైబీరియాలో కొంతమంది డాక్టర్లు చనిపోయారు. మీరున్నారు, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది ఈ విషయంలో. క్రిస్టియన్ డాక్టర్స్ కొంతమంది ఒక దగ్గర చేరి దీని గురించి ఏమైనా ప్రికాషన్స్ కానీ ఏమైనా ఒక చిన్న పాంఫ్లెట్ లాంటిదన్నా కనీసం రాసి కొన్ని న్యూస్ పేపర్స్లో అచ్చు వేస్తే కొంత మేలు జరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నా. ఆ విషయం మీరు ఆలోచిస్తే బాగుంటుందని మనవి. 13వ తారీఖున జరిగే ఈ ప్రార్థన కార్యక్రమం అన్నటువంటిది ఇంటర్ఫెయిత్, ఇంటర్ డినామినేషనల్. ఏ డినామినేషనల్ అంటే ఏ శాఖ అన్నటువంటి దానికి శాఖ ఉపశాఖలుగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఒక దగ్గరగా చేర్చడమే ప్రాధాన్యం. కానీ ఒక శాఖ వాళ్ళు చేస్తారు, ఇంకొక శాఖ వాళ్ళు ఆమెను చెప్పాలి అన్నటువంటి ఆంక్షలు ఏమీ లేవండి. మరి ఇటువంటి సందర్భంలో మనం అందరం కూర్చొని ఆలోచించినప్పుడు నలుగురం కూడాను ఒక విషయాన్ని గురించి ఒక అభిప్రాయానికి వచ్చాం. అది ఏమిటనంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఇదిగో మీకు నా శాంతిని అనుగ్రహించుచున్నాను అని చెప్పిన యేసు మాటలని ప్రతిధ్వనించేటటువంటి ప్రార్థన కావాలి. ఆ శాంతి అన్నటువంటిది హ్యూమన్ డిప్లొమసీ ద్వారా జరిగేది కాదు. నాకు తెలిసినంతవరకు ఎన్ని చరిత్రలు ఎటు చదివో కాదండి, శాంతి అన్నది ఎక్కడ ఎవరి ద్వారా జరగలేదు. ఒక్క యేసుక్రీస్తు ద్వారానే అది జరగవలసినటువంటి విషయం జరుగుతూ ఉంది. మనం దాని గురించి మనం గట్టిగా ప్రార్థన చేయాలి. మరి మా దగ్గరికి వచ్చి స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని మాకు ఇంతగా వెచ్చించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మీరు మీ అభిప్రాయాలను వినిపించారు. ఈ చర్చా వేదికని ముగించక ముందు నేను పాస్టర్ వసంతరావు గారిని ప్రార్థన చేయమని మనవి చేస్తున్నా. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడా మా దేవ, నీ దయగల నామమునకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. మానవ జాతిని చేసినటువంటి వారు మీరు. నీ స్వరూపములో, నీ పోలికలో మానవుల్ని మీరు నిర్మించారు. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మా ప్రభువా, ఈ మానవ జాతి పయనించి ఎదిగో మా యొక్క భాషలు వేరువేరు అయినప్పటికీ మా అందరికీ నీ తండ్రివి నీవని, నీ యొక్క పిల్లలం మేమని, ఇదొక పెద్దవ మానవ కుటుంబమని నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. పాపము యొక్క పర్యవసానంగా ఈ మానవ జాతి ఈ రీతిగా విడిపోయి దేశం మీదికి దేశం లేచి అల్లకొల్లాలు జరుపుతూ, యుద్ధాలు జరుపుతూ ప్రపంచమంతటా మేము చూస్తూ ఆందోళన పడుతూ ఉన్నాం, విచారపడుతూ ఉన్నాం, దుఃఖిస్తూ ఉన్నాం. తమ యొక్క ప్రాణాలని కోల్పోతూ ఉన్నటువంటి బిడ్డల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబీకుల కొరకే ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఒక్కొక్కరు వేరుపడడం, ఈ యొక్క ఆందోళన నీ యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాం. వారి భావనలను బట్టి చంపబడుతున్నటువంటి జనం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి విశ్వాసము కొరకు చంపబడుతున్నటువంటి నీ బిడ్డల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ఆందోళన, ఈ హింసాకాండ చేసేటటువంటి వారి కొరకును మేము ప్రార్థిస్తూ, నీవు నా తండ్రి రాళ్లతో కేకలు వేయించే దేవుడు అయి ఉంటున్నావు. మా ప్రభువా, ఇదిగో ఫరో హృదయాన్ని మార్చిన దేవుడు అయి ఉంటున్నావు. కోరేషు రాజు హృదయాన్ని మార్చిన దేవుడు అయి ఉంటూ ఉన్నావు. ఇలాంటి నాయన భావనలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డతో కూడా నీ యొక్క ఆత్మ ద్వారా మీరు మాట్లాడి శాంతి సమాధానాన్ని నెలకొల్పేటటువంటి నీ రాజ్యపు విలువలు భావనలు వీరిలో కలిగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో శాంతిని సమాధానాన్ని మా ప్రపంచంలో ప్రసాదించుమని, దాని కొరకు 13వ సెప్టెంబర్న నీ బిడ్డలంగా ఏ సంఘములో ఉన్నవారం ఆ సంఘములోనే, ఏ ప్రాంతంలో ఉన్నవారం ఆ ప్రాంతంలోనే ఈ దినములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మా ప్రార్థనను నీ యొద్ద చేరనిచ్చి నీ యొక్క శాంతి సమాధానాలు మాకు కురిపించుమని యేసు నామమున నిన్ను స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.